వెల్కమ్ టు సాస్ టీవీ. మిస్ అయ్యాడు. సో వాళ్ళ మదర్ వచ్చి హెచ్ఐవి పేషెంట్ అంట. పేషెంట్ ఉన్నారు ఇక్కడే ఉన్నారండి. చూశారు కదా, సంఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే ఏఆర్టీ అధికారులు స్పందించారు, అలాగే పోలీసులు కూడా స్పందించారు. అసలు కిడ్నాప్ ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, ఆ వ్యక్తితో పరిచయం ఏ విధంగా ఏర్పడింది, ఎవరు అతను, ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటి విషయం మీద ఆరా తీస్తూ ఉన్నారు. అలాగే ఈ బాలుడి కిడ్నాప్ అనేది ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయంపై పోలీసులు అయితే ఫుల్ ఎంక్వైరీ చేస్తున్నారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత తామైతే సమాచారం అందిస్తామని చెప్తూ ఉన్నారు. అసలు సంఘటనకు సంబంధించి కీలక విషయాలు ఏమున్నాయి అనేది ప్రధానంగా బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె హెచ్ఐవి పేషెంట్ అని చెప్తూ ఉన్నారు. సో హెచ్ఐవి పేషెంట్ గత 4 నెలలుగా మందులు తీసుకోకపోతే ఎందుకు మిగతా అంటే ఏఆర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో కన్సర్న్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ రికార్డును పరిశీలిస్తే 4 నెలల నుంచి మందులకు రాలేదని చెప్పి తెలుస్తుంది. సో 4 నెలల నుంచి మందులకు రాకపోతే ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయంపై వీరంతా విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా పోలీసులు రంగప్రవేశం చేసిన వెంటనే ఆ బాధిత మహిళని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంటి దగ్గర తీసుకెళ్లి ఎంక్వైరీ చేసి వస్తామని చెప్తూ ఉన్నారు. వారితో పాటు ఎస్ఐ గారు కూడా ఉన్నారు. సో బాధిత మహిళతో పాటు వీరు అక్కడికి వెళ్ళి విచారణ చేయడం జరుగుతుంది. ఎవరు ఏంటి చెప్తున్నటువంటి విషయం నిజమేనా కాదా, వాస్తవాలు ఏంటి అనేటువంటి విషయంపై పూర్తిగా విచారణ చేయడానికి పోలీసులు అయితే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేటువంటి విజువల్స్ని మనం చూడొచ్చు. ఏది ఏమైనా కూడా అసలు మందుల కోసం వచ్చి అనారోగ్యంతో ఉండేటువంటి మహిళని అలా వదిలేయడం అనేది, మందులు రాసిచ్చి ఈ మందులు వాడండి అని వదిలేయడం అనేది ఏంటి అనేది, అలాగే ఈమెకి కనీసం హెచ్ఐవి ఉందా లేదా అనేటువంటి విషయం కూడా రికార్డ్స్లో నమోదు చేశారా లేదా, ఎందుకంటే హెచ్ఐవికి సంబంధించి ఏఆర్టీ అధికారులు అయితే మందులు ఇస్తారని చెప్తున్నారు. ఈ ఏఆర్టీ విభాగం దగ్గరికి ఎందుకు పంపించలేదు బాధిత మహిళని అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా మొత్తానికి పోలీసులు అధికారులు స్పందించారు. చూద్దాం ఏం జరుగుతుందో. బాధిత మహిళ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తన భర్త ద్వారా తనకు హెచ్ఐవి సోకింది, తన భర్తకు కూడా హెచ్ఐవి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ మిస్టరీ ఏదైతే ఉందో బాలుడు ఏమయ్యాడు అనేది ప్రధానంగా ఇక్కడ కీలకంగా మారింది. బాలుడు ఏమయ్యాడు అనేది ఇటువంటి దిశగా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. నిజంగానే కిడ్నాప్కు గురయ్యాడా లేదా ఎవరన్నా తీసుకెళ్లారా, తీసుకెళ్తే ఎవరు తీసుకెళ్లారు, ఈ విషయాలు ఇక్కడ కీలకంగా మారాయి.